వాయిస్ ఆఫ్ మంజాల్స్కి స్వాగతం సుస్వాగతం. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ దిశగా పీపీపీ పద్ధతి అంటూ ఒకటి పెట్టి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్న కారణంగా నిన్న జగన్ 1,04,136 సంతకాలు అంటున్నారు. కొన్ని 1,00,00,000 మంది వేసుకుందాం. 1,00,00,000 మంది సంతకాలతో గవర్నర్ని కలిశాడు. ఈయన చెప్తుంది ఏంటంటే, ఈ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేస్తారో డాక్టర్లు చదవాలనుకునేటువంటి విద్యార్థులకి చదువుకునే అవకాశం లేకుండా పోద్ది. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు వస్తాయి కాబట్టి. అంతేకాకుండా అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి వచ్చే తప్పేంటి అంటే, అందులో నష్టాలు ఏంటి, ప్రజలకు వచ్చే నష్టాలు ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే స్టూడెంట్స్ చదువుకోవడానికి అవ్వదు. ఇప్పుడు మనం డాక్టర్ చదవాలంటే 1,00,00,000-2,00,00,000 రూపాయలు ఖర్చు పెడితే తప్ప, అదే గీతం లాంటి యూనివర్సిటీలు ఇంకెక్కువ ఖర్చు అవుద్దని అంటున్నారు. నాకైతే సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 5 కోట్ల వరకు ఖర్చు అవుద్ది అంటున్నారు. ఇంత ఖర్చు పెట్టుకుని ఒక పేద విద్యార్థి ఎలా చదవగలడు? ఒకవేళ చదివినా, ఎవరు మధ్యతరగతులు అప్పులు చేసేది చదివినా ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? తను అప్పు వాడిన దానికి వడ్డీ కట్టడం కోసం ఇంకా అవినీతి వైపు వెళ్తాడు. ఎవడైనా అంతే. మరి ఆ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తుంటప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు పీపీపీ పద్ధతి పడుతున్నా అర్థం కావటం లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ గారు హిట్లర్ దగ్గరికి వెళ్ళి హిట్లర్తో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, హిట్లర్, నువ్వు బాంబింగ్ చేస్తే నువ్వెక్కడైనా చేసుకో, పర్వాలేదు, నువ్వెక్కడైనా చేసుకో, బ్రిటన్ నీ ఇష్టం, ఎక్కడైనా చేసుకో, కానీ దయచేసి విద్యాలయాల మీద, హాస్పిటల్ మీద మాత్రం వెయ్యకు, బాంబింగ్ చెయ్యొద్దు అని బ్రతిమలాడుకున్నాడు. ఎందుకో తెలుసా? దానికి కారణం ఏంటంటే, ఎడ్యుకేషన్ మన చేతుల్లో ఉంటే మన దేశం ఈ రకం రేపినా బయటకు వస్తుంది. అదే మన ఆరోగ్యంగా ఉంటే, మన ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి శక్తి ఉంటుంది. యుద్ధం చేయడానికి కానీ, పని చేయడానికి కానీ, ప్రొడక్టివిటీ పెంచడానికి కానీ, దేనికైనా సరే వాళ్ళకి ఒక శక్తి ఉంటుంది. కాబట్టి ఆయన కోరుకునేది రెండు కోరుకున్నాడు. అతను ఏంటంటే, ఒకటి విద్యాలయాల మీద, 2 హాస్పిటల్స్ మీద బాంబింగ్ చేయొద్దు హిట్లర్ అని రిక్వెస్ట్ చేశాడు. అర్థమైందా? ఎడ్యుకేషన్, హెల్త్ ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ వెనక ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ ఉంది. ఇప్పుడు నాలాంటి సామాన్య పౌరుడికి ఏదైనా సరే ప్రాబ్లం వస్తే నేను ఇటువంటి గవర్నమెంట్ కాలేజీలకు కదా వెళ్తాను, గవర్నమెంట్ హాస్పిటల్కి కదా వెళ్తాను. నేను కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే స్థితి నాకు లేదు. నాకే కాదు, ఈ దేశంలో దాదాపుగా 90% మందికి లేదు. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? అలా పేద విద్యార్థులు చదువుకోవాలి. ఒక మెడిసిన్ చదువుకోవాలంటే అంతేనా వాళ్ళ పరిస్థితి? కార్పొరేట్ కాలేజీలు కోట్లు ఇచ్చుకొని చదవాలా? అంత కెపాసిటీ ఉంటుందా? అసలు విద్య ప్రాథమిక హక్కు అయ్యా, రాజ్యాంగం చెప్తుంది. దీన్ని ప్రైవేట్ పరం చేయడం ఏంటి? అక్కడ ఎంత దౌర్భాగ్యం అంటే, మన దేశంలో ఎల్ఐసీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆ రోజులు ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయం చేశారయ్యా, ప్రైవేట్ బ్యాంకులు జాతీయం చేశారు, నేషనలైజేషన్ చేశారు. అది ఆవిడ తీసుకున్న పెద్ద నిర్ణయాల్లో ఒక గొప్ప నిర్ణయం, అదొక నిర్ణయం. ప్రైవేట్ బ్యాంకులు లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రజల పంచాలని చెప్పేసి జాతీయం చేస్తే, ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తాయి. ఆఖరికి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేది కూడా ప్రైవేట్ పరం చేస్తామని మొన్న పార్లమెంట్లో చర్చ జరిగింది. అయ్యా బాబు, అంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే అవకాశం కానీ ఇస్తే, పొరపాటున తేడా వస్తే దేశం ఏమవుతుంది? అందులో పనిచేసే ఒక ప్రైవేట్ వ్యక్తి శత్రు దేశాలకు అమ్ముడుపోతే ఏమవుతుంది? లేదా నెగ్లిజెన్స్ చేస్తే ఏమవుతుంది? అంత దారుణంగా ఉంది. ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ప్రభుత్వం నడపాలి. అసలు ప్రాథమిక విద్య ఒక ప్రాథమిక హక్కు మనకి. నాకు అర్థం కావటం లేదంటే, మన జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కూడా ఎందుకు ఇప్పుడు నోరెత్తడం నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి ఏం చేశాడండి? ఆరోగ్యశ్రీ పెట్టాడు. ఆరోగ్యశ్రీ పెడితే అప్పుడు ఏటి విమర్శించారు? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఏటి విమర్శించారు తెలుసా? రాజశేఖర రెడ్డి అంత అమాయకుడు కాదు, అంత మంచోడేం కాదు. ఈ ప్రజల తాలూకా అంటే ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఈ డబ్బంతా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయేటట్టు చేసి అదో పెద్ద స్కాము, డాక్టర్లకి ఆయనకు మధ్యలో స్కామ్ అని విమర్శలు చేశారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టాడు కదా. ఇప్పుడు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కాదు కదా. మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేస్తారంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్కి అప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తే ఏంటన్నాడు? ఇదే పత్రికలు, చాలా పత్రికలు, ఇదే పెద్ద మనుషులతో కూడా ఏమన్నారు? డాక్టర్లు అతను కుమ్మకి అయిపోయాడు, ఈ ప్రజలను అక్కడ పంపిస్తున్నాడు, ఆ బిల్లులకు వాటా ఉంటుంది,
అని చెప్పారు కదా. పోనీ ఇప్పుడు జగన్ సొంతంగా గవర్నమెంట్ హాస్పిటల్ కడుతున్నాడు కదా, కట్టాడు కదా. 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తి అయిపోయాయి. 5 నాకు తెలిసినంత వరకు 5 మా విజయనగరం కూడా అందులో ఉంది. క్లాసులు నడుస్తున్నాయి. 2వ సంవత్సరం 2 సంవత్సరాలుగా క్లాసులు నడుస్తున్నాయి. ఆ డాక్టర్ అందరూ మా మహారాజా హాస్పిటల్కి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అసిస్టెంట్స్గా. ఇది మా కళ్ళ ముందు చూసిన వాస్తవం. ఇంకా జోక్ ఏంటంటే భూమి మనదంటే ప్రజలది. ఇక్కడ చంద్రబాబు నాయుడు జగన్తో కాదు, ప్రజలది. కట్టించడం ప్రభుత్వం అంటే ప్రజలు కట్టించారు. మరి వాళ్ళ జీతాలు కూడా గవర్నమెంట్ ఇస్తుందట. ఇంతకీ ఏంటయ్యా, ఇంతకీ ప్రైవేట్ పరం ఎందుకు చేస్తారు? మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారట. అయితే ఒక పని చేయండి చంద్రబాబు నాయుడు గారు, మీ ముఖ్యమంత్రి పదవి నాకు ఇచ్చేయండి, నేను మెయింటైన్ చేస్తాను. నాకని కాదు, ప్రజలకు ఎవరికోళ్ళకి ఇచ్చేయండి. అది కూడా ప్రైవేట్ పరం చేసేయండి. అసెంబ్లీని ప్రైవేట్ పరం చేసేయండి, ఎమ్మెల్యేని ప్రైవేట్ పరం చేసేయండి, అన్ని ప్రైవేట్ పరం చేసేయండి. మా ఎమ్మెల్యే గారిని మేము దించేసి నేను సంవత్సరం ఉంటాను, ఆవిడకు 5 కోట్లు 10 కోట్లు ఇచ్చేస్తాను, మరొక సంవత్సరం ఇంకొక వస్తాడు, అతను కూడా పాట పాడుకుంటాడు. ప్రైవేట్ పరం చేసేద్దాం. ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రైవేట్ పరం చేసేద్దాం. మీ పదవి ఇచ్చేయండి, మీకు ఎంతకాలం చెప్పండి, ఇచ్చేస్తాం. మీలాగా 90 పైసలు ఇచ్చింది సార్, 90 పైసలు. మధురవాడ దగ్గర భూములు 27 ఎకరాలు 90 పైసలు ఇస్తే హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది, ఆశ్చర్యపోయింది. నాకు తెలిసి బహుశా హైకోర్టులో ఇటువంటి కేసు వచ్చి ఉండదు. 90 పైసలకి 27 ఎకరాలు. బాబు నేను 90 పైసలు ₹1,00,000 ఇస్తాను, నాకు ఎకరం ఇచ్చేయండి. 27 ఎకరాలు అలక్కర్లేదు. అది రహేజ్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గట్ట. ఏం చేసిన పోని బాబు, మీరు ఎలాగా భూమిలో ఏదో అమ్మేసుకోండి, ఇచ్చేసుకోండి. కానీ మెడికల్ కాలేజీలనైనా సరే రక్షించండి. 17 మెడికల్ కాలేజీలు ఇండియాలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు కావాలని మీరు ప్రూఫ్ చేసుకోండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి దమ్మున్న సీఎం ఇంతవరకు ఎవరు లేడు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు, అందులో 7 పూర్తి చేశాడు. 10 ఫౌండేషన్ రకరకాల స్టేజెస్లు ఉన్నాయి. ఏం గవర్నమెంట్ చేయలేదా? మీ స్పెషల్ ఫ్లైట్కి ఎంత అవుతుంది ఖర్చు? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ నెలకి 10 కోట్లట స్పెషల్ ఫ్లైట్కి. సంవత్సరానికి ఎంత అవుతుంది అప్పుడు? మీరు ఫ్లైట్లో తిరగడం డబ్బులు ఉన్నాయి, కానీ ఒక మెడికల్ కాలేజీ పేద విద్యార్థులు చదువుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవా? మీకు చేత కాదా? భూములు ఇచ్చేస్తారు, కాలేజీ కట్టించి ఇచ్చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చేస్తారు, జీతాలు కూడా మీరు ఇచ్చుకోండి. మెయింటెనెన్స్ కోసం ప్రైవేట్ పరం అట. మెయింటెనెన్స్ ప్రైవేట్ పరం అంటే మెయింటెనెన్స్ చేయలేరా? అందుకంటున్నాను, సీఎం కుర్చీ, ప్రధానమంత్రి కుర్చీ, అన్ని కుర్చీలు ఇచ్చేయండి జనానికి, ఎవరికొకరికి బెటర్ మెయింటైన్ చేసేస్తారు. మీకు చేతకపోతే చెప్పండి. కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, వైసీపీ వ్యతిరేకిస్తుంది, అది 1 కోటి మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయినా ముందుకు వెళ్ళిపోవడం ఏంటి? ఇంకో న్యూస్ కూడా వస్తుంది. స్కూల్స్ కూడాను ఇప్పుడు రోడ్లు ట్యాక్స్ వేస్తున్నారు కదా, ఆ టైంలో స్కూల్స్ కూడా ట్యాక్స్ వేస్తారట బిల్డింగ్లకి. అంటే ఆడు 6వ తరగతి కూడా చదువుకోకూడదు, 1వ తరగతి కూడా చదువుకోకూడదు, ఆడి మీద కూడా ట్యాక్స్ వేసేస్తారా? అది ఎంతవరకు కరెక్టో తెలీదు, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అది కూడా న్యూస్ వస్తుంది. ఒకవేళ కానీ అది నిజమైతే ఇంతకంటే దుర్మార్గం ప్రపంచం ఏది ఉండదు. చదువుకున్న పిల్లలకి చదవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, వాళ్ళని చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. అంతవరకు ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మధ్యాహ్నం భోజన పథకం పెట్టారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ విమర్శించారు స్కూల్లో వంటలేటని, కానీ దానివల్ల అంత ప్లస్ అయిందో తెలుసా? ఇంకా పేదరికం ఉండేది మన భారతదేశం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్. పిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితి, పనుల్లో పెట్టేసేవారు. అలాంటి పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళి ఆ భోజనం తిని, మధ్యాహ్నం భోజనం గ్యారంటీ ఉండేది కాబట్టి, ఇంటి దగ్గర ఉంటుంది గ్యారంటీ కాదు ఆ రోజుల్లో. ఆయన పెట్టినప్పుడు ఆ పథకం పిచ్చి పథకం అన్నారు, కానీ డ్రాపర్స్ తగ్గిపోయింది, స్కూల్లో జాయిన్ అయిన సంఖ్య పెరిగింది. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు వచ్చాయి, అమ్మ ఒడులు వచ్చాయి, ఇలా రకరకాల పథకాలు ఇచ్చి పిల్లల్ని చదివించాలి. ఎడ్యుకేషన్ మెయిన్. చదువుంటే నువ్వు భవిష్యత్తులో ఏదో ఒక నువ్వు పని చేసుకుని బ్రతకగలవు, ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బ్రతకగలవు. లేదంటే నువ్వు ఏ షాపుల్లోనూ ఎక్కడో కూలి పనులు చేసుకుని బ్రతకాలి. ఎంతమంది ఆ రోజు 17 కాలేజీలు ఓపెన్ చేసేటప్పుడు చాలామంది చదువుతున్న పిల్లలకి ఇంటర్వ్యూ ఆ రోజు చూసాం. ఒక గిరిజన బాలిక చెప్పింది అనమాట, నిజంగా నేను ఇలా మెడిసిన్ చదవగలుగుతాననే ఊహ కూడా నాకు లేదు, చదవగలుగుతున్నాను ఈరోజు.
నేను డాక్టర్ అయిన తర్వాత నేను పేద ప్రజలకు సేవ చేస్తాను, ఎందుకంటే నేను పేదరాలిని, నాలాంటి పిల్లలు కూడా చదువుకునే అవకాశం వచ్చింది ఈరోజు అని ఎంత ఆనందంగా చెప్పారు. ఇప్పుడు ఆ ఆనందం అంతా కూడా ఆవిరైపోతుంది. మేధావులారా మీరు ప్రశ్నించరా? ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ పదవిలో ఉన్నాడు కాబట్టి ప్రశ్నించలేడు. మరి జయప్రకాష్ నాయుడు గారు లాంటి మేధావులు నోరెత్తటం లేదు. ఒకళ్ళు ఎత్తినా అమెరికాలో ఎలాగుంది, ఆస్ట్రేలియా ఎలాగుంది, ఆ దేశంలో ఇలాగా అభివృద్ధి అయింది, ఈ దేశంలో ఇలాగ అభివృద్ధి అయింది, భారతదేశం గురించి మాత్రం మాట్లాడాను. ప్రపంచ దేశాలన్నీ గురించి మాట్లాడతారు. గుండెల మీద చేసుకుని మేధావులను అడుగుతున్నాను నేను. విద్య, వైద్యం ప్రైవేట్ పరం చేస్తే మంచిదా, పబ్లిక్గా ఉంటే మంచిదా, ప్రభుత్వాలు నిర్వహిస్తే మంచిదా? కోర్స్ మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయినప్పుడు కూడా ఇటు ప్రైవేటు రంగం ఉంటుంది, అటు పబ్లిక్ రంగం ఉంటుంది. కానీ ఇటువంటి విషయాలు ఆఖరికి అణుబాంబులు తయారు చేయడం కూడా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేస్తున్న పార్లమెంట్లో చేస్తే దేశం ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కావటం లేదు. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. పిల్లలు చదువుకోవాలంటే అందరికీ డబ్బు ఉండదు. పేదవాళ్ళని కూడా చదవలసిన అవసరం ఉంది. రాజ్యాంగం అదే చెప్తుంది. విద్యా హక్కు మనకు ఉంది. ఆ హక్కును ఎందుకు కాలు రాస్తున్నారు? ఈ విషయంలో కోర్టులు కూడా సుమోటోగా స్వీకరించాలి. ఎవరో వచ్చి పిటిషన్ చేస్తే కాదు. గౌరవ న్యాయస్థానానికి మేము విజ్ఞప్తి చేస్తున్నట్టే ఇలాంటి విషయాల్లో, ఈ హక్కుల్ని కాలు రాస్తున్నటువంటి ఇటువంటి విషయాల్లో, ఎడ్యుకేషన్ ప్రజలకు దూరం చేస్తున్న ఇటువంటి విషయాల్లో కోర్టులు సుమోటోగానే తీసుకోవాలి. తీసుకుంటప్పుడు ప్రభుత్వాలు కంట్రోల్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజలకు ఒకే ఒక మార్గం న్యాయస్థానాలు మాత్రమే. అవి మాత్రమే న్యాయం చేయగల నమ్మకం ఇంకా మనకు ఉంది న్యాయ వ్యవస్థ మీద. కాబట్టి న్యాయస్థానాలు అలర్ట్గా ఉండాలి. ఇటువంటి ఏమైనా ప్రజల వ్యతిరేక విధానాలు కానీ ప్రభుత్వాలు కానీ అవలంబిస్తే చర్నాకోలతో కొట్టినట్టు కొట్టాలి ప్రభుత్వాలని వాళ్ళ తీర్పులతో. అలాంటి రోజు నాడు ప్రజలకి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ దాదాపుగా దానికి నిధులు ఏమి ఇవ్వలేదు, అది కూడా నత్తనడక నడుస్తుంది. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి కాలేజీలు కూడా మూసేస్తే పిల్లలు చదువుతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఏంటి? ఎన్ని వేల మంది వెళ్తారు ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి? మరి వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలా? అందరూ చంద్రబాబు లాగో, లోకేష్ లాగో, జగన్ లాగో డబ్బున్న వాళ్ళం కాదు కదా. చాలామంది పేదరికంలో ఉన్నాం. ఈ పేద ప్రజలకు ఏం చేస్తారు? అందుకే నేను మేధావులు పిలుపునిస్తున్నాను. దయచేసి ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఎక్కడ మెడికల్ కాలేజ్ ఆగిపోతుందో ఆ జిల్లాలో యువకులు, ఎడ్యుకేటర్స్, మేధావులు రిలే నిరాహారదీక్షలు చేయండి. చేస్తే ప్రభుత్వం దిగి వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే కోర్టు మీద సంతకాలకే లొంగలేదు. కానీ ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేస్తారు జగన్. కోర్టు తీర్పు ఏది వస్తుందో అది పక్కన పట్టండి. ప్రజల నుంచి కూడా స్పందన రావాలి కదా. తిరిగి ఒక మీడియా చర్చిస్తుంది, అది కోర్టు సంతకాలు కాదు, అవన్నీ అబద్ధాలు, అవన్నీ ఓకే అబద్ధాలు. జగన్ అబద్ధం చెప్పాడు అనుకుందాం గడి. అక్కడ అబద్ధం ఆడడానికి ఏం లేదు. ఫోన్ నెంబర్తో పాటు అన్నీ తీసుకున్నారు అక్కడ సంతకం పెట్టినప్పుడు. పోనీ అబద్ధం ఆడాడు అనుకోండి. కానీ మీడియాకు తెలీదా? ప్రశ్నించాల్సిన మీడియా, జగన్ కాదు. మీడియా ప్రశ్నించాలి గవర్నమెంట్ని, ఏంటి అన్యాయం అని. ప్రైవేట్ పరం ఎందుకు చేస్తారు? మీడియా ప్రశ్నించాలని పోయి జగన్ కోర్టు సంతకాలు కావాలని తిరిగి మాట్లాడుతున్నారంటే కోర్టు స్కామ్ అట. దానికి ఒక పేరోడు పెట్టాడు ఒక మీడియా వాడు. వాళ్ళకి అసలు బుర్ర ఉంది అసలు? ప్రజలకు అన్యాయం చేస్తూ మీడియా కదా ప్రశ్నించాలి. మీడియా ప్రశ్నించకపోగా ప్రశ్నిస్తున్న మీద మళ్ళీ నిందలేయటం, ఇది మీడియా కూడా తగదు. కొన్ని మీడియా సంస్థలు ఈ పనులు చేస్తున్నాయి. అలాగని చెప్పి ప్రజలే ఇంతకుముందు మీ మీడియా మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు మీడియా మీద ఆవిడ ఆధారపడటం లేదు. సోషల్ నెట్వర్క్ ప్రతి ఒక్కటి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలిసిపోతుంది. మీరెంత కవరేజ్ ఇచ్చినా సరే దానివల్ల ఫలితం శూన్యం. ఇది మీకు తర్వాత తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇక్కడ మా ఆవేదన అంతా ఏంటంటే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ని కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ప్రైవేట్ కానీ చేస్తాయి. రేపు పొద్దున్న జగన్ వచ్చి చేసినా సరే తిరుగుబాటు చెయ్యండి, మీ నిరసనలు తెలియజేయండి. దానికి మేధావులు, యువకులు, ఎడ్యుకేషన్ అందరూ కూడా ముందుకు రావాలి. అప్పుడు కానీ ఇటువంటి ప్రభుత్వాలు, తలతెక్క ప్రభుత్వాలు వాళ్ళ తలతెక్క నిర్ణయాల్ని వాపసు తీసుకో. ఇదో పెద్ద స్కామ్ అని కూడా అంటున్నారు. నేను జగన్ అన్నాడు కదా, మదర్ ఆఫ్ స్కామ్స్ అని, పీపీపీ సిస్టమ్ అంటే. మళ్ళీ నేను చెప్తుంది ఒకటే, నేను భూమి ఇచ్చి భవనాలు కట్టి డాక్టర్లకు, స్టాఫ్కి మన జీతాలు ఇచ్చుకున్న తర్వాత, ప్రజల సొమ్ముతో జీతాలు ఇచ్చుకున్న తర్వాత మెయింటెనెన్స్ కోసం ప్రైవేట్ సంస్థ ఏంటండి? ఇది స్కామ్ కాకపోతే ఎవడు ప్రశ్నించడం లేకపోతే సరే. రండి, ముందుకు రండి, ఎక్కడెక్కడ రిలే నిరాహారదీక్షలు చేయండి. ఇలా చూస్తే కుదరదు. ఇలా చూసి ఊరుకుంటే ప్రభుత్వం ఇంకా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటాయి.
కాబట్టి వాటిని అరికట్టవలసిన అవసరం ప్రజల మీద ఉంది, మేధావుల మీద ఉంది, ఎడ్యుకేటర్స్ మీద ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.